దోస్తులు మంచిగా ఉన్నారా? మనం కేక్ తయారు చేసుకోవాలంటే ముందుగా ఏం చేయాలంటే 2 కోడిగుడ్లను అయితే తీసుకోవాలి. 2 కోడిగుడ్లను తీసుకొని మంచిగా కలపాలి. ఇగో గిట్లా నేను కలుపుతున్న చూడుర్రులా గట్లా కలపాలి. ఎట్లా అంటే నురుగు నురుగు రావాలి, పాల లెక్క నురుగు వచ్చేదాకా కలపాలి. కలుపుకుంటూనే ఉండాలి. కలిపిన తర్వాత 1 కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి. ఫిక్స్. ఆ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కలుపుకుంటూనే ఉండాలి. అయ్యో నేను మిషన్ తోటి కలుపుతున్నా చూడుర్రులా దాంతో కలపాల. మంచిగా కలిపిన తర్వాత ఏం చేస్తావు, ఈ మైదా పిండి కూడా 1 కప్పు తీసుకొని జల్లియాల. జల్లిచ్చుడంటే నేను చూడుర్రులా అట్లా జల్లిస్తేనే మంచిగా వస్తుంది కేకు. దాన్ని కట్టు ఫోల్డ్ మెథడ్లో కలపాలి. కట్టు ఫోల్డ్ అట్లా కలపాలి. అట్లా కలుపుకుంటుంటేనే కేక్ అనేది మంచిగా తయారవుతుంది అన్నట్టు. మెత్తగా వస్తుంది, నోట్లో వేస్తే కరిగిపోతుంది. అట్లా అయిన తర్వాత బేకింగ్ పౌడర్ను కూడా 1 టీ స్పూన్ వేసుకొని సేమ్ కట్ అండ్ ఫోల్డ్ రూపంలోనే కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత 1 సగం కప్పెడు పాలు పోయాలి. సగం కప్పెడు పోసి మంచిగా కలపాలి. మళ్ళా బాగా మెత్తగా కావద్దు, బాగా గట్టి కావద్దు, ఇట్లా కావాలా. తర్వాత కొంచెం 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కూడా సేమ్ అట్లనే కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత వెనిల్లా ఎసెన్స్ అని ఒకటి ఉంటుంది, అది కూడా వేసేయండి అంటే మంచిగా స్మెల్ వస్తుంది తినేటప్పుడు, గమ్మత్తుంటుంది అన్నట్టు గట్లా. అందుకే అట్లనే సేమ్ కలుపుకుంటూనే ఉండాలి, కట్ ఫోల్డ్ మెథడే. తర్వాత 1 బౌల్ తీసుకోవాలా, అంటే కేక్ దాంట్లో వేయడానికి. ఆ బౌల్ను తీసుకొని దాంట్లో కొంచెం నూనె నెయ్యి అనేసి మంచిగా చుట్టూ పూయాలి. దానికి పూసి అట్లనే మొత్తం ప్రతిసారి పూసుకుంటుండి మీదికెళ్ళి లైట్గా పిండేసి దాన్ని మళ్ళా దులపాల. ఇట్లా మంచిగా చూడుండ్రులా మంచిగా అట్లా దులపాల. అట్లా దులిపితేంది అంటే మన కేకు కింద అంటుకోకుంటుంటుంది అన్నట్టు. ఆ దులిపిన తర్వాత ఈ మనం తయారు చేసుకున్న కేకుకు సంబంధించింది ఉన్నది కదుల్లా, అది దాంట్లో వేసేయాలి. వేసేస్తే అట్లా కొట్టాల. కొడితే ఎందుకంటే ఏమన్నా నురగలు పిరగలు ఉంటే గిట్ట వీక్తాయి. మళ్ళీ 1 గంజు తీసుకొని స్టవ్ మీద పెట్టి దాన్ని స్టాండ్ పెట్టాలి. లోపల స్టాండ్ పెట్టి 10 నిమిషాలు ఉంచి తీసేయాలి. తీసి మన కేకుకు తయారు చేసుకున్నాం కదా, అది దాంట్లో పెట్టాలి. మళ్ళా పెట్టి మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత 15 నిమిషాలు కాకుండా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంచి తీస్తే మనకు కేక్ రెడీ అయిపోతాయి. కథం తినరులా ఎట్లున్నావు మళ్ళీ ఎప్పుడు నాకు తినరా దోస్తులు?